ఎందుకు చెప్తున్నా? నేను చెప్పాలి. లాస్ట్ ఎపిసోడ్ లో నువ్వు చెప్పావు కదా, ప్లీజ్ నేను చెప్తా. ఇద్దరం చెప్తాం, గొడవ పడద్దు. సరే, కెమెరా అందరు చూస్తున్నారు. ఏం పర్వాలేదు. హాయ్ హలో వెల్కమ్ టు చోటా చెఫ్. సో ఎప్పటిలాగే కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ వస్తాం కదా, మరి ఈ రోజు స్పెషల్ ఏంటో చెప్పనా అక్క? మనం రైస్ తో చేద్దాం అక్క. రైస్ రోజు స్నాక్స్ ఐటమ్స్ చేస్తాం కాబట్టి ఈరోజు రైస్. రోజు స్నాక్స్ అని బ్రెడ్ అని లేదా ఇవన్నీ చేస్తున్నాం కదా, ఈ రోజు రైస్ తో చేద్దాం. ఓకే, రైస్ అంటే క్యాజువల్ గా అందరూ నైట్స్ కానీ మార్నింగ్స్ లంచ్ టైంలో అందరూ రైస్ తింటారు, బోర్ కొట్టదు. సో దీంట్లో కొంచెం కొత్తగా యాడ్ చేద్దాం, జీరా రైస్. వావ్, జీరా. జీరా ఇష్టమా? జీరా ఇష్టం. జీరా అంటే ఏంటో తెలుసా ఫస్ట్ నీకు? తెలుసు. చిన్న చిన్న అది నాకు కూడా తెలుసు, చిన్న కూడా నాకు కూడా తెలుసు. జీరా అంటే ఏంటో నీకు తెలుసా? తెలుసు. చాలా అప్పుడు చూద్దాం కానీ. సో జీరా రైస్ కి కావాల్సిన పదార్థాలు చూసేయండి. జీరా రైస్ కి కావాల్సిన పదార్థాలు: అన్నం, జీలకర్ర, నెయ్యి, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీడిపప్పు. కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా, ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా లైటర్ తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. పెనం పెట్టేసి ఇలా. సో పెట్టిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంటే ఇష్టమా నీకు? బాగా టేస్టీగా ఉంది. అవును, అంటే బాగా ఫ్రెష్గా బాగా టేస్టీగా ఉంది. అవును. సో నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకుందాం. జీరా వేరేసుకుందాం. సో జీరా వేసేసుకోవాలి. ఎంత? ఒక 1 స్పూన్ చాలు. 1 స్పూనా? 1.5 స్పూన్ వేసుకుందాం. జీరా జీరా జీరానే వేయాలి. మరి జీరానే వేయాలి అంటే హీస్ ట్రైంగ్ టు టెల్ సంథింగ్, బట్ యా యూ సెడ్ సంథింగ్, ఐ నో దట్. అంటే అక్క, జీరా రైస్ లో జీరా కావాలంటే కాస్త వేసుకోవాలి. స్మెల్ చూడు ఎలా ఉందో. వేడి తగులుతుంది కానీ నాకు జీరా స్మెల్ తగులుతుంది. అమ్మో, మిర్చి, గ్రీన్ మిర్చి అది పట్టుకున్న తర్వాత చేతిలో అంటే కలర్లో పెట్టుకోకండి. ఐ థింక్ ఇది మీద పడుతుంది నా డౌట్. దేనికి? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్కదాన్ని నువ్వు మీద పడుతున్నా నాకు భయం వస్తుంది. ఏం అవ్వదు, చూడు జస్ట్ కొంచెం డిస్టెన్స్ లో ఉంది. చాలు, అది ఇంకా చంపవద్దు. నువ్వు ఎంత ఇలా వస్తుందని భయపడద్దు, టేస్ట్ కావాలి కదా నీకు. సో టేస్ట్ కోసం అని వేయాలి. చాలు చాలు. నువ్వు ఒకటి ఇలా వేసేసే, కొంచెం ఇలా. ఐ థింక్ ఒకవేళ కిడ్స్ చేసుకున్నా కూడా కొంచెం దూరంగా ఉండి చేసుకోండి. సో ఇట్స్ బెటర్. డోంట్ షౌట్, అందరు దడుచుకుంటారు అక్కడ. ఇది క్రాకర్స్ కంటే దారుణంగా ఉంది. చూసా మరి మమ్మీలు ఎంత కష్టపడతారో. మా మమ్మీ అయితే ఎన్నిసార్లు చేయగలుచుకున్నా పాపం. సారీ మమ్మీ. వేసుకున్న తర్వాత నెక్స్ట్ జీడిపప్పును మొత్తం వేసేసుకుందాం. జీడిపప్పు నీకు జీడిపప్పు ఇష్టమా? ఇష్టమే. మధ్యలో పెట్టు. మధ్యలో పెడుతున్నా. నాకు ముక్కు మొత్తం మొత్తం ఏమైంది? పొగతో నిండిపోయింది. సో కొంచెం సరే అక్క, అదిగో అక్కడ నువ్వు దాని స్టిక్కర్ తీసుకున్నా. ఇది కాస్త దూరంగా ఉంది, కాస్త పెట్టారు. సో ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. అంటే మేము ఆల్రెడీ రైస్ని బాయిల్ చేసాం. పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలా వేసేటప్పుడు. సరే కుక్కే లోపు
నేను కొత్తగా మాట్లాడుకుందాం ఈరోజు. కానీ ఒక చిన్న డైలాగ్ చెప్తా, చిన్నది సెకండ్స్ కూడా ఉండదు. నాకు అది ఫేవరెట్ అనమాట డైలాగ్. అవునక్క స్టార్ట్ చేసావా? వేయలేదు, ఇప్పుడు వేస్తా. మర్చిపోయా. సో 1/3 స్పూన్ ఆఫ్ సాల్ట్ ఇలా 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 స్ప్రింకిల్ చేసి. సో సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ కొరియాండర్ లీవ్స్, సారీ కొరియాండర్ లీవ్స్ అంటే కొత్తిమీర. ఇది న్యాచురల్. ఓకే, చాలా వావ్, చాలా కలర్ఫుల్ గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంటది. చెప్పింది మీరు చెప్పేసి మంచిది. అక్క ఈలోపు నేను కలుపుతుంటాను, నువ్వేనా పాట సాంగ్ అని డైలాగ్ అని ఏదైనా చెప్పనా? ఏదైనా వద్దా, పాటే పాడతా. ఓకే, అందరూ దే ఆర్ ఫీలింగ్స్ ఎగ్జాక్ట్ అనమాట ఏ పాట పాడతాను. అంతేనా? సరే, పాట మీకోసం, క్లాసికల్ సాంగ్. ఓకే. పలుకే బంగారమాయనా కోదండ పాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువచ్చ కన్ని తండ్రి పలుకే పలుకే బంగారమాయనా కోదండ పాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయ పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువచ్చ కన్ని తండ్రి పలుకే. అక్క చాలా బాగా. థ్యాంక్ యూ. అదే నేను ఫ్యూచర్ లో మ్యూజిక్ డైరెక్టర్ అంటే నీకు ఛాన్స్ ఇచ్చారా? మ్యూజిక్ డైరెక్టర్ అయితే నాకు ఛాన్స్ ఇస్తావు. నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యావు, నాకు ఛాన్స్ ఇచ్చావు. నాకు సాంగ్ రాదనుకున్నావా? నాకు ఎప్పుడు నేనే వాడుతున్నా కదా, ఇసలు నువ్వు వాడు. ఒక సాంగ్ పాడతా. ఓన్ క్రియేషనా? చాలా వెరీ ఇంట్రెస్టింగ్. మా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ చేస్తారు. ఇది కావాలి నాకు యాజ్ ఎ గిటార్. గిటార్ 1 2 3 చెప్పచ్చుగా 15-25 మధ్యలో నంబర్ 20 చెప్పచ్చుగా 15-25 మధ్యలో 20 నంబర్ చెప్పచ్చుగా. నేను చెప్పనురా. సాంగ్ అక్క, నేను సాంగ్ చెప్పట్లేదు, నేను చెప్పనురా అంటున్నా. సాంగ్ కాదు కదా, సాంగ్ కదా అక్క. పర్లేదు, సూపర్ బాగా పాడు. సో మనం మాటల్లో పడిపోయి దీన్ని మర్చిపోయాము. సో మన జీరా రైస్ అయిపోయింది. సో లెట్స్ హ్యావ్ ఇట్. బట్ ప్లేట్స్ తీసుకో. ప్లేట్స్ సో స్వీట్. సో ఇలా 2 ప్లేట్స్ తీసుకున్నామంటే వీడికి సపరేట్, నాకు సపరేట్ కదా. సో ఇలా పెద్ద స్పూన్తో, వావ్, చూస్తుంటేనే అదిరిపోయే స్మెల్ వస్తుంది. ఆగు, నాది వేసుకొని పండే వేసుకొని. మిర్చి వేసుకో. తినకపోతే తింటా. మిర్చి నాకు వచ్చిన మిర్చి. సరే వేసుకో మిర్చి. థ్యాంక్ యూ. సో నాకు ఎక్కువ మిర్చిలు వేయద్దు. సరే, కావాల్సిన పదార్థాలు మళ్ళీ ప్రొసీజర్ చూసేసి అప్పుడు మనం టేస్ట్ ఇస్తాం. ఓకేనా? చూసేయండి. జీరా రైస్ కి కావలసిన పదార్థాలు: అన్నం, జీలకర్ర, నెయ్యి, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీడిపప్పు. జీరా రైస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అన్నం, సాల్ట్ వేసి కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుంటే ఎంతో టేస్టీ జీరా రైస్ రెడీ. కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలి చూస్తారు కదా. ఇప్పుడు ఇది టేస్టింగ్ టైం. టేస్ట్ చేద్దాం.
అఫ్ కోర్స్ నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. అంటే మేమిద్దరం ఇంత బాగా చేస్తామని అనుకోలేదు, బట్ సక్సెస్ బాగా చేసాం. మీరు ప్రొసీజర్ చూసినప్పుడు చూసారు కదా, ఆయిల్ కొంచెం పైకి వచ్చింది. బట్ డోంట్ ఫియర్, ఇది పిల్ల చేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి. ఐ మీన్ మేము కూడా పిల్లలమే, బట్ అలవాటు చేసుకోవాలి ఈ ఏజ్ నుండి అంతే. మేము ఇలానే తింటున్నా. అక్క నువ్వు బాగా చెప్పేసి అక్క. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మళ్ళీ సరికొత్త ఫుడ్ ఐటమ్స్ వచ్చేస్తాం. అంతవరకు చోటా చెఫ్ లో బాయ్ బాయ్.